తెలుగు చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతిది ఒక ప్రత్యేక స్థానం. 1939లో వచ్చిన వర విక్రయం చిత్రంతో చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టిన ఆవిడ తరువాతి కాలంలో కేవలం నటనకే పరిమితం కాలేదు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రిగా బహుపాత్ర పోషణ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు. ఆవిడ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చిత్రం చండీరాణి 1953 ఆగస్టు 28న విడుదలయ్యింది. ఆ సినిమాతోనే తెలుగు తెరపై మహిళా దర్శకుల హవా మొదలైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భానుమతి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. తెలుగులో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం పాన్ ఇండియా ఫిలిం. తెలుగు సినిమా వ్యాపార పరిధిని ఇతర రాష్ట్రాలకు విస్తరించిన పదం ఇది. అలాగే తెలుగు సినిమా హద్దులను చెరిపేసిన పదం కూడా ఇదే. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాకు ఒక విస్తృత స్థాయి మార్కెట్ ఏర్పరిచారు దర్శకుడు రాజమౌళి. ఆయన ఏర్పాటు చేసిన బాటలోనే ఇప్పుడు తెలుగు సినిమా పరుగులు తీస్తోంది. అయితే బాహుబలి కంటే 61 ఏళ్ల ముందే ఒకేసారి 3 భాషల్లో చండీరాణి సినిమా తీసి దేశవ్యాప్తంగా 130 ప్రింట్స్తో విడుదల చేసిన ఘనత మన భానుమతిదే. నిజం చెప్పాలంటే తెలుగులో తొలి పాన్ ఇండియా చిత్రం చండీరాణియే. ఇందులో హీరోగా నటించిన నటరత్న ఎన్టీఆర్ తొలి పాన్ ఇండియా స్టార్గా చరిత్రలో చోటు సంపాదించుకున్నారు. అలాగే తను తొలిసారిగా ఒక చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో 2 పాత్రలు పోషించడం, ద్విపాత్రాభినయం చేయడం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆ చిత్రాన్ని నిర్మించడం భానుమతి సాహసానికి నిదర్శనం. అంతేకాకుండా ఆ చిత్రానికి సంగీత పర్యవేక్షణ చేసి ఈ అదనపు బాధ్యత కూడా సమర్థవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించారు భానుమతి. ఇది ఇప్పటికీ చెరిగిపోని రికార్డు. చండీరాణి చిత్ర విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. అలెగ్జాండర్ డ్యూమస్ రాసిన కార్సికన్ బ్రదర్స్ నవల ఆధారంగా హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది. ఆ చిత్రం స్ఫూర్తితో తమిళంలో అపూర్వ సహోదరగళ్ జెమిని సంస్థ నిర్మించింది. ఎంకే రాధ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో భానుమతి హీరోయిన్గా నటించారు. 1949లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు అపూర్వ సహోదరులు పేరుతో, హిందీలో నిసాన్ పేరుతో రిలీజ్ చేస్తే ఆ 2 భాషల్లోనూ హిట్ అయ్యింది. ఇలా హీరో ద్విపాత్రాభినయం కాకుండా హీరోయిన్తో 2 పాత్రలు వేయిస్తే ఎలా ఉంటుందన్న ఊహకు చిత్రరూపం చండీరాణి. చండీరాణికి ముందు తీసిన చిత్రాలన్నీ బయటి స్టూడియోలలోనే నిర్మించారు భానుమతి రామకృష్ణలు. సొంత చిత్రాలకు ఇతర స్టూడియోలపై ఆధారపడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంతో ఒక స్టూడియో కట్టి అందులోనే చిత్ర నిర్మాణానికి అవసరమైన యూనిట్ నెలకొల్పితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చి వడపళని ప్రాంతంలో 15 ఎకరాల తోట కొన్నారు రామకృష్ణ. కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోకుండా స్టూడియో నిర్మాణంలో నిమగ్నమయ్యారు రామకృష్ణ. ఇటువంటి నేపథ్యంలో అనుకోకుండా చండీరాణి చిత్రాన్ని ప్రారంభించాల్సి రావడం, భానుమతి దర్శకురాలు కావడం జరిగాయి. అది ఎలా అంటే, భానుమతి కుటుంబానికి శివలెంక వీరేశలింగం పరిచయం అయ్యారు. ఆయన జ్యోతిష్యంలో దిట్ట. ఒకసారి కలిసినప్పుడు భానుమతి చేతి రేఖలు పరిశీలించి 6 నెలల్లో మీరు దర్శకురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పారట. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయారు భానుమతి రామకృష్ణ. కొన్ని రోజుల తరువాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుండగా మన కొత్త చిత్రానికి కథ నిర్ణయించారా అని భర్తను అడిగారు భానుమతి. అప్పుడు కార్సికన్ బ్రదర్స్ కథ విషయంలో అందులో చేసిన మార్పుల గురించి భార్యకు చెప్పారు రామకృష్ణ. అప్పటికి ఆయన బ్రతుకు తెరువు చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడంతో ఈ సినిమా నువ్వు చెయ్యి అని చెప్పారు. భానుమతికి జ్యోతిష్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అయినా దర్శకత్వం అనగానే కొంత సంశయించారు భానుమతి.
తెలుగులో ఇంతవరకు మహిళా దర్శకులు లేరు, అది నువ్వే ఎందుకు కాకూడదు అని భార్యను ప్రోత్సహించారు రామకృష్ణ. తను అప్పుడప్పుడు సెట్టుకు వచ్చి పర్యవేక్షిస్తుంటానని మాట కూడా ఇచ్చారు. దాంతో మెగాఫోన్ పట్టక తప్పలేదు భానుమతికి. చండీరాణి చిత్రాన్ని మొదట తెలుగు, తమిళ భాషల్లోనే తీయాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ పెరిగే అవకాశాలు కనిపించడం వల్ల హిందీలోనూ నిర్మించాలని అనుకున్నారు. పాతాళ భైరవ చిత్రంతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ను సంప్రదిస్తే ఆయన సరేనన్నారు. హిందీ వెర్షన్కు దిలీప్ కుమార్ని అనుకున్నారు. అయితే హిందీ నటులతో మద్రాసులో షూటింగ్ చేయడం ఇబ్బంది అవుతుందని హిందీ వెర్షన్కి కూడా ఎన్టీఆర్నే హీరోగా తీసుకున్నారు. అలా చండీరాణి తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ఎన్టీఆర్ నటించారు. అలాగే ఎస్వి రంగారావు కూడా 3 భాషల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో రేలంగి పోషించిన పాత్రను హిందీలో ఆగా ఖాన్ చేశారు. సినిమాలో 2 పాత్రలు పోషించడం, దర్శకత్వం వహించడం భానుమతికి కత్తి మీద సామే అయ్యింది. అయినా వెనుకంజ వేయకుండా చక్కని ప్లానింగ్తో చిత్రాన్ని పూర్తి చేశారు. ఇందులో కమలలైన చండిగా, చెంపగా భానుమతి నటించారు. ఆమె కెమెరా ముందు ఉన్నప్పుడు అసోసియేట్ డైరెక్టర్ పివి రామారావు స్టార్ట్ కట్టు చెప్పేవారు. తదనంతర కాలంలో ఈయన అక్కినేని నటించిన భక్త జయదేవ చిత్రానికి దర్శకత్వం వహించారు. భానుమతి రామకృష్ణ మొదట హామీ ఇచ్చిన బ్రతుకు తెరువు షూటింగ్లో బిజీగా ఉండడంతో చండీరాణి షూటింగ్కు రాలేకపోయారు. ఈ సినిమాలో భానుమతి పులితో ఫైట్ చేయడం ఆమె సాహసానికి నిదర్శనం. ఆ పులి సంగతి ఏమో కానీ సెట్లో ఉన్న 2 పులులు ఎస్వి రంగారావు, రేలంగి గార్లను కంట్రోల్ చేయడం కష్టంగా ఉండేది అనేవారు భానుమతి సన్నిహితుల దగ్గర. చండీరాణి నిర్మాణంలో ఉండగానే సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ అకస్మాత్తుగా మరణించడంతో స్వతహాగా గాయని అయిన భానుమతి పర్యవేక్షణలో సుబ్బరామన్ సహాయకుడు ఎంఎస్ విశ్వనాథన్ బాణీలు సమకూర్చారు. ఓ తారక ఓ జాబిలి పాట చిరకాలంగా జనం మదిలో నిలిచిపోయింది. 1953 ఆగస్టు 28న దేశవ్యాప్తంగా 130 ప్రింట్స్తో చండీరాణి చిత్రం విడుదలయ్యింది. హిందీ వెర్షన్ పంపిణీ హక్కులు ఆల్ ఇండియా ఫిల్మ్ కార్పొరేషన్ పొందింది. వారు ఇచ్చిన 20 లక్షల రూపాయలతో భరణి స్టూడియో నిర్మాణం పూర్తి చేశారు రామకృష్ణ. మహారాజు వీరసింహుడికి పుట్టిన కమల కూతుళ్ళు చిన్నప్పుడే సేనాధిపతి ప్రచండుడి విద్రోహంతో విడిపోతారు. ఒకరు అడవుల్లో ధైర్యశాలిగా, మరొకరు రాజ్యంలో సుకుమారంగా పెరుగుతారు. ప్రచండుడి కుట్ర వల్ల మంత్రి మరణిస్తాడు. అతని కుమారుడు కిషోర్ కక్ష తీర్చుకోవాలని అనుకోవడం, విడిపోయిన కవల సోదరీమణులు కలిసి అతనికి సహకరిస్తారు. చివరికి ప్రచండు చండీ మరణిస్తే చెంపను కిషోర్ పెళ్లి చేసుకుంటాడు. క్లుప్తంగా చండీరాణి కథ ఇది. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే ఈ కథను నడిపించిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చండీరాణి పాత్రలో భానుమతి చేసే కత్తి యుద్ధాలు, పులితో పోరాటం, కవల సోదరీమణులు ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. పాతాళ భైరవి తర్వాత తారాపథంలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ అందం, అభినయం కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన చండీరాణి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. పాతాళ భైరవిలో సాహసాలు చేసి అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ను పతాక సన్నివేశంలో పక్కన పెట్టి భానుమతి కత్తి ఫైట్ చేయడం వారికి అస్సలు నచ్చలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, చెప్పిన విధానం కూడా నీరసంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. 1953లోనే ఎన్టీఆర్ తొలిసారిగా నిర్మించిన పిచ్చి పుల్లయ్య చిత్రం విడుదలైంది. ఆ సినిమా రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజులకు చండీరాణి చిత్రం వచ్చింది. ఈ 2 చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.